సిట యాప్ గ్రాండ్ లాంచ్ మహాసభ హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికగా అత్యంత ఘనంగా జరిగింది. ఫోటోటెక్ పరివార్ ఇండియా నెట్వర్క్ నిర్వాహకులు అయిన శ్రీ అభిమన్యు రెడ్డి, శ్రీ ఇప్పలపల్లి రమేష్ల ఆధ్వర్యంలో డాక్టర్ సిట యాప్ ప్రతినిధులు శ్రీ సంజయ్ కుమార్ మరియు శ్రీ శేషుల అద్భుతమైన సహకారంతో జరిగిన ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది ఫోటోగ్రాఫర్లు, అసోసియేషన్ ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన తెలంగాణ టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారులు శ్రీ వి హనుమంతరావు గారు, వారితో పాటు గౌరవ ఎంపీ శ్రీ పోరిక బలరాం నాయక్ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు, లోక్సత్తా అధినేత శ్రీ జయప్రకాష్ నారాయణ గారు, మాజీ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పల్లె రవికుమార్ గౌడ్ గారు హాజరై సురక్ష పరివార హెల్త్ కార్డును, డాక్టర్ సిట అప్లికేషన్ను అధికారికంగా లాంచ్ చేశారు. డాక్టర్ సీతా అందరికీ గట్టిగా అసలు ఒక్కసారి రాగదు. మన ప్రతాపం ఏంటి, మన తెలుగు రాష్ట్రంలో మనం ఏ విధంగా చేయబోతున్నాం, మనం ఎంతమంది ఉన్నాం దీని నుంచి. వీరందరికీ కూడా శిరస్సు వంచి డాక్టర్ సంజయ్ గారికి నిజంగా చెప్తున్నాను, మేము వెళ్ళగానే సార్ మీకు ఏం కావాలని ఇండస్ట్రీకి మేము ఉన్నామని చెప్పారు. వారికి ఒకసారి గట్టిగా మరొకసారి గట్టిగా చెప్పండి. గౌతమ్ గారు, వీరందరూ కూడా ఈ పీపీఐఎన్ కార్యక్రమాలు ప్రతి ఒక్కదాన్ని విజయం సాధించడానికి వీరి కృషి ఎంతో ఉన్నది. ఈ గజమాలతో సార్ గట్టిగా చప్పట్లతోటి మనందరం కూడా మనకి ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో మహారాష్ట్ర, అలాగని ఏపీ, తెలంగాణ, తమిళనాడు ఉండే బ్రాంచెస్ అన్నింటినీ కూడా ఆన్బోర్డ్ చేయడం జరిగింది. సో ఇంకా ముందు మరికొన్ని హాస్పిటల్స్, మరికొన్ని కాదు వేలల్లో మేము హాస్పిటల్స్ని ఇందులోకి తీసుకురావడం జరుగుతుందండి. ఇది యాప్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. మీకు ఈ యాప్ ప్లే స్టోర్లో అవైలబిలిటీ ఉంటుంది, అలాగనే యాప్ స్టోర్లో కూడా ఐఫోన్స్కి అవైలబిలిటీ ఉంటుంది. సింపుల్గా మీరు డాక్టర్ DRCITA అని టైప్ చేస్తే మీకు యాప్ లింకు ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో డిస్ప్లే అవుతుంది. మీరు ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ మొబైల్ నెంబరు, OTP వెరిఫికేషను, మీ స్టేట్ ఏంటి, మీ డిస్టిక్ ఏంటి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డిస్టిక్లో ఉన్న నియర్ బై ఉన్న హాస్పిటల్స్ అన్నిటి కూడా మనం చూపించడం జరుగుతుందండి. సో అంటే దాదాపు 2000 మంది డాక్టర్స్ ఈ యాప్లో ఆల్రెడీ ఎన్రోల్ చేశామండి. ఇంకా ఈ మంత్లో ఇంకా ఒక 1000 మెంబర్స్ని ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఈరోజు మేము కూడా గ్రాండ్ లాంచ్ లాగా మేము కూడా ఈ కార్యక్రమం ఫోటో పరివార్ వాళ్ళతో కలిపి మేము చేయడం జరిగింది. సో యాప్ని ఒక 2000 మంది యూజర్స్ డౌన్లోడ్ చేశారు. ఎందుకంటే ఇంకా మేము మార్కెట్లో ఇప్పటి వరకు ప్రొవైడర్స్ని ఆన్బోర్డ్ చేశాము, యూజర్స్కి చెప్పలేదు. ఇప్పుడు మనం ఈ ఈవెంట్ తోటి మేము పబ్లిక్కి తెలియజేయడం జరిగిందండి. ఇప్పటి నుంచి మా మార్కెట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 500 మంది పైగా ఈ యాప్ని డౌన్లోడ్ చేయడం జరిగింది. 500 మంది ఫోటోగ్రాఫర్స్ ఈ యాప్ని ఈరోజు డౌన్లోడ్ చేయడం జరిగింది. మున్ముందు చాలామంది ఫోటోగ్రాఫర్స్, పబ్లిక్ ఈ యాప్ ఓన్లీ ఫోటోగ్రాఫర్స్కు మాత్రమే కాదండి, ఫోటోగ్రాఫర్స్కి మనం ఏం చేశామంటే ఉచితంగా OP కన్సల్టేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. మున్ముందు ఇంకా మరి పెద్ద పెద్ద కమ్యూనిటీస్ తోటి టైఅప్ అవుతూ వాళ్ళకు కూడా OPని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మున్ముందు. సో కాబట్టి మీరందరూ కూడా మీడియా మిత్రులు ఈ సమాచారాన్ని 10 మందికి ఇంకా తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. PPIN ద్వారా ఫోటోగ్రాఫర్లకి హెల్త్ కార్డు అందించడం జరిగింది. దీనికి మాకు ఎంతో సపోర్ట్ చేసిన డాక్టర్ సీతా వారికి, అదేవిధంగా మాకు సహకరించిన మెడికవర్ హాస్పిటల్ వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకెంతో ఫస్ట్ నుంచి ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నాం శేషు వారి టీంకి హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం. మరి అలా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది, ఎన్నో వేల మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. మరి ఫోటోగ్రాఫర్లకి ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవడం జరగడం లేదు. మరి ఎలా ఏమిటి అని చెప్పేసి మా ఫోటోగ్రాఫర్లలో ఎంతోమంది మరి పేదవాళ్ళు ఉన్నారు. మరి వారిని ఆదుకోవడం కొరకు ఏదైనా ఒకటి ముందుకు తీసుకురావాలి. మరి ముఖ్యంగా హాస్పిటల్లో పోయిన మానవుడి ఈ లోకంలో ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు
ఉన్న ఈ కాలుష్యం లేదా కల్తీ తిండి ఇలాంటి పరిస్థితుల్లో ఏ నైట్ ఏ పగలు ప్రయాణం చేసినా మా ఫోటోగ్రాఫర్లు జర్నీ చేస్తున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి ఎంతో ఖర్చుతో కూడుకున్న సందర్భం. మరి ఫోటోగ్రాఫర్లకి PPIN ద్వారా మరి ఫోటోటెక్